ఎదురుగాలికి ఎదురేగడం, ఎదురు ప్రవాహానికి ఎదురీదడం ఎంత కష్టమో ఎవ్వరికీ వేరే చెప్పాల్సిన పనిలేదు. కానీ అదే ఎదురు ప్రవాహానికి ఒక్కసారి తలొగ్గితే గనక ఎంత దూరం వెనక్కి వెళ్ళిపోతామో ఎవ్వరూ ఊహించలేరు. మళ్ళీ పూర్వ స్థితికి చేరుకోవాలంటే ఎన్ని సవాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎంతమంది పనిచేయాల్సి ఉంటుంది, ఎంతమంది ఎన్ని రకాలుగా త్యాగాలు చేయాల్సి వస్తుంది, దీన్నెవ్వరూ లెక్క కట్టలేరు. కేవలం కాలం మాత్రమే జవాబు చెబుతుంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే గాజాలో అడుగడుగునా తాండవిస్తోంది. గాజా గతేడాది అక్టోబర్కు ముందున్న పరిస్థితికి చేరుకోవాలంటే 350 ఏళ్లకు పైనే పడుతుందట. అంటే దాదాపు 7 నుంచి 10 తరాల ప్రజలు అంతా కలిసి తలా ఓ చెయ్యేస్తే తప్ప గాజా మళ్ళీ నిలబడే పరిస్థితి లేదట. మరి ఆ వివరాలేంటి? కళింగ యుద్ధం తర్వాత జరిగిన నష్టాన్ని చూసి అశోకుడు సాధుజీవిగా మారాడు. రాజ్యాన్ని త్యజించాడు. ప్రపంచ శాంతి స్థాపన కోసం బౌద్ధ మతాన్ని విస్తరించాడట. ఇది మనకు చరిత్ర చెబుతోన్న తిరుగులేని వాస్తవం. ఇక మహాభారత యుద్ధాన్ని ఆపడానికి కృష్ణ పరమాత్మ ఎంతగానో కృషి చేశాడని భారత ఇతిహాసం చెబుతోంది. ఆ యుద్ధాన్ని ఆపడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల్లోనూ ప్రయత్నించాడట శ్రీకృష్ణుడు. ఎందుకంటే భారత యుద్ధం జరిగితే దాని నుంచి జరిగే నష్టం ఏ స్థాయిలో ఉంటుందో ఆయనకు బాగా తెలుసు. ఎంతమంది తల్లిదండ్రులు పుత్రశోకంతో పోతారో, ఎంతమంది బిడ్డలు తండ్రులు లేని అనాథలవుతారో, ఎన్ని కుటుంబాలు వీధిన పడతాయో శ్రీకృష్ణుడు అంచనా వేశాడు. కానీ చివరికి యుద్ధం జరగక తప్పలేదు. ఫలితంగా యుద్ధంలో రెండు పక్షాల్లోనూ పాల్గొన్న 18 అక్షౌహిణుల సైన్యం ప్రాణాలు కోల్పోయింది. ఒక అక్షౌహిణి అంటే 19,68,300 మంది సైనికులు, దాదాపు 12 లక్షల మంది గుర్రపు రౌతులు, 3,93,000కు పైగా ఏనుగులు పాల్గొన్నాయట. ప్రాణాలు పోయిన సైన్యంతో పాటు యుద్ధంలో పాల్గొన్న జంతువులు, రథాలు ఇలా ఎన్నో అంతరించిపోయాయి. ఇంత భారీ ప్రాణ నష్టం ఉంటుంది కాబట్టి యుద్ధం నివారించేందుకు కృష్ణుడు ప్రయత్నించాడు. ఇప్పుడు గత ఏడాది మొదలైన గాజా యుద్ధాన్ని ఒకసారి చూద్దాం. ఒకసారి యుద్ధంలోకి దిగితే ఎంత ప్రాణ నష్టం జరుగుతుందో తెలిసిన హమాస్ వైపు నుంచి ఏ ఒక్కరూ దాన్ని ఆపడానికి ట్రై చేయలేదు సరికదా. ఇజ్రాయెల్ మీద భారీ కుట్ర చేసి నమ్మించి విరుచుకుపడ్డారు. 50 మంది యూదుల్ని ఊచకోత కోయాలని, అన్ని ప్రభుత్వ విభాగాల్ని ధ్వంసం చేయాలని, ప్రపంచ పటం మీద ఇజ్రాయెల్ ను లేకుండా చేయాలనే తలంపుతో కనీవిని ఎరుగని రీతిలో దాడి చేశారు. ఆ దాడిలో 1200 మందిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. ఇక హమాస్ దాడిని ఊహించని ఇజ్రాయెల్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడకుండా, ముందస్తు హెచ్చరికలు లేకుండా ఇంటెలిజెన్స్ కళ్లుగప్పి 1200 మందిని చంపడమే కాక వందలాది మందిని బందీలుగా పట్టుకు వెళ్లిన హమాస్ ఉగ్రముఖపై ఇజ్రాయెల్ కన్నెర చేసింది. ఆలస్యంగా అయినా సరే హమాస్ ఉగ్రముఖకు బుద్ధి చెప్పాలని అనుకుంది. యుద్ధం మొదలుపెట్టి ఏడాది దాటినా ఆ యుద్ధాన్ని ఇజ్రాయెల్ ఆపడం లేదు. హమాస్ టెర్రరిస్టు నాయకుల్ని ఇరాన్, లెబనాన్ వంటి దేశాల్లో ఉన్న వెతికి మరీ చంపుతోంది. అయినా హమాస్ ఇజ్రాయెల్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని చూస్తే మహాభారత యుద్ధంలో గాని, కళింగ యుద్ధంలో గాని చనిపోయిన వారితో పోలిస్తే ఇదో లెక్కలోకి రానే రాదు. అయితే ప్రాణ నష్టం తక్కువే కావచ్చునేమో, కానీ గాజాలో జరుగుతున్న విధ్వంసం చూస్తే నష్టం మాత్రం అతి ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. మహాభారత యుద్ధంలో అతి ఎక్కువ ప్రాణ నష్టం జరిగి ఉండొచ్చు, కానీ ఆస్తి నష్టాన్ని వీలైనంత తక్కువకు లేదా అతి తక్కువకు కుదించగలిగారు. ఎందుకంటే ఆనాటి యుద్ధం 2 రాజ్యాల సైనికులు, 2 రాజ్యాల చక్రవర్తులు, వారి సామంతుల మధ్య జరిగింది. అది కూడా యుద్ధం కోసం కురుక్షేత్రం అనే ఓ ప్రత్యేకమైన ప్రాంతాన్ని ఎంచుకున్నారు. 2 పక్షాలు అక్కడికి వెళ్లి యుద్ధం చేసుకున్నాయి. రక్తం ఏరులై పారినా ఇళ్లలో ఉండే ఎవరికి ఎవరు ప్రాణహాని తలపెట్టలేదు. వారంతా చాలా వరకు సేఫ్ గానే ఉన్నారు. కానీ ఇప్పుడు ఆధునిక కాలంలో జరుగుతున్న యుద్ధాల్లో బాధితులంతా ఎక్కువలో ఎక్కువ అమాయక ప్రజలే అంటే అతిశయోక్తి కాదేమో. ఏడాది క్రితం హమాస్ నుంచి యాహియా సిన్వార్ అనేవాడు యుద్ధం ఆరంభిస్తే వాణ్ణి మట్టుబెట్టేందుకు ఇజ్రాయెల్ సైనికుల చేతుల్లో ఎంతో మంది టెర్రరిస్టులు మాత్రమే కాక సాధారణ జనం కూడా హతులైపోతున్నారు. అంతేనా, గాజా మొత్తం నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోతోంది. అది ఎంతగా అంటే ఇక భవిష్యత్తులో గాజా మళ్లీ కోలుకుంటుందని ఎవరూ ఊహించలేకపోతున్నారు. అదే విషయాన్ని ఐక్యరాజ్య సమితి అంచనా వేస్తోంది. గాజా మళ్లీ పాత రూపాన్ని సంతరించుకుంటుందా? మునుపటి వ్యాపార వాణిజ్యాలు, ఆచార వ్యవహారాలు మళ్లీ పురుడు పోసుకుంటాయా? దీనికెవరూ ఇప్పుడు గ్యారంటీ ఇవ్వడం లేదు. ఎందుకంటే అలాంటి పాత రోజులు రావాలంటే అందుకోసం 350 ఏళ్ల సుదీర్ఘకాలం పడుతుందట. అంటే గాజాలో ఎంతటి విధ్వంసం జరిగిందో అర్థం చేసుకోవచ్చు అంటోంది ఐక్యరాజ్య సమితి. గాజాలో మునుపటి మానవాభివృద్ధి, పర్యావరణం మెరుగుపడటం, బతకడానికి అనువైన ప్రాణవాయువు కావలసినంత లభించడం, సామాజికంగా సమతుల్యమైన పరిస్థితులు ఏర్పడాలంటే 350 ఏళ్లు కావాలంటోంది యుఎన్ఓ రిపోర్ట్. అంటే
కనీసం 7 తరాల నుంచి 10 తరాల దాకా పాలస్తీనా పౌరులు తలా ఓ చెయ్యి వేసి తమ నగరాన్ని నిర్మించుకోవలసి ఉంటుందన్నమాట. పాలస్తీనాలోని అన్ని రంగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సాధారణంగా 10 నుంచి 25% దెబ్బతింటేనే భారీ నష్టంగా భావిస్తారు. ప్రకృతి పరంగా ఏదైనా పెను విపత్తు సంభవించినా కూడా ఇంత భారీ విలయాన్ని మిగల్చదు అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు గాజాలో అనేక రంగాలు 90% పైగా దెబ్బతిన్నాయి. కొన్ని రంగాల్లో అయితే దాదాపు 100% విధ్వంసం జరిగిందని యుఎన్ రిపోర్టు అంచనా వేస్తోంది. యుఎన్ రిపోర్టు ప్రకారం గాజాలో నిర్మాణ రంగం పూర్తిగా పడకేసింది. 96% నిర్మాణ రంగం ధ్వంసమైపోయింది. వ్యవసాయ రంగం 93% దెబ్బతింది. ఉత్పాదక రంగం 92% ధ్వంసమైపోయింది. సేవల రంగంలో 76% ఉత్పత్తులు పడిపోయాయి. అంటే జరిగిన నష్టంతో వస్తు సేవల ఉత్పత్తులు పూర్తిగా నిలిచిపోయాయన్నమాట. అటు నిరుద్యోగం 82%కి చేరుకుంది అంటున్నారు. ఈ సంవత్సరం మొదటి త్రైమాసికానికి వేసిన అంచనా ప్రకారం సంభవించిన నష్టం అది. అయితే ఇజ్రాయెల్ వైపు నుంచి మిలిటరీ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూ ఉంటే ఆ విధ్వంసం మరింతగా జరిగి కోలుకోవడానికి మరింత ఎక్కువ సమయం పడుతుంది అంటున్నారు. గాజాలో అభివృద్ధి తిరోగమనం కాదు, అంతకు మించి దారుణమైన పతనావస్థకు చేరుకోవడం ఖాయం అంటున్నారు. బహుశా అందుకేనేమో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వైపు నుంచి ఇటీవలి ఓ ప్రకటన విడుదలైంది. హమాస్ దగ్గర బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ ఇతర దేశాల పౌరుల్ని తక్షణమే విడిచిపెట్టాలని, హమాస్ నాయకులు యుద్ధానికి స్వస్తి చెప్పి ఒప్పందానికి రావాలని పిలుపునిచ్చారు. హమాస్ గనక ఆయుధాలు అప్పగించి బందీలను విడిచిపెడితే ఈ క్షణమే యుద్ధం ఆపేస్తామని చెప్పడం గమనార్హం. Today, the mastermind of this day of sheer evil is no more. Yahya Sinwar is dead. He was killed in Rafah by the brave soldiers of the Israel Defense Forces. While this is not the end of the war in Gaza, it's the beginning of the end. To the people of Gaza, I have a simple message. This war can end tomorrow. It can end if Hamas lays down its arms and returns our hostages. Hamas is holding 101 hostages in Gaza who are citizens of 23 countries, citizens of Israel, but citizens of many other countries. Israel is committed to doing everything in our power to bring all of them home. And Israel will guarantee the safety of all those who return our hostages. But to those who would harm our hostages, I have another message. Israel will hunt you down and bring you to justice. గత ఏడాది యుద్ధం మొదలుపెట్టింది హమాస్. అయితే ఆ యుద్ధాన్ని తామే ఎండ్ చేస్తామని ఇజ్రాయెల్ చెబుతోంది. గత ఏడాది ప్రజలందరిపై హమాస్ మూకుమ్మడిగా విరుచుకుపడితే ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ టెర్రరిస్టుల్ని కలుగుల్లోకి దూరి ఏరి మట్టుబెడుతోంది. హమాస్ చేతిలో 1200 మంది మాత్రమే చనిపోవచ్చు. కానీ మొండిగా మూర్ఖంగా మొదలుపెట్టిన యుద్ధానికి పాలస్తీనా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. పాలస్తీనా ఎకానమీ, మౌలిక సదుపాయాలు బాగు చేయలేని స్థితిలో అత్యంత దారుణంగా దెబ్బతిన్నాయట. రానున్న సమీప సంవత్సరాల్లో పాలస్తీనా మీద దీని ప్రభావం దారుణంగా ఉంటుంది అంటున్నారు. ఒకవేళ ఒప్పందానికి రెండు పక్షాలు ముందుకొచ్చి కాల్పుల విరమణ ఈ క్షణమే జరిగినా 2007-2022 నాటి గ్రోత్ రేటు చేరుకోవడానికి, 2022 నాటి జీడీపీని చేరుకోవడానికి 350 ఏళ్లు పడుతుందట. యుద్ధానికి ముందు వేసిన అంచనా ప్రకారం పాలస్తీనాలో 2023 నాటికి 77.6% వృద్ధి రేటు నమోదవుతుందని లెక్కలు కట్టారు. కానీ హమాస్ చేసిన ఒకే ఒక్క తొందరపాటు చర్య కారణంగా గాజా పూర్వస్థితికి చేరుకోవాలంటే 350 ఏళ్లు ఎదురు చూడక తప్పదు అంటున్నారు. అది కూడా యుద్ధం ఈ క్షణం ఆగిపోతేనే. లేకపోతే ఆ సమయం ఇంకా ఎంత ముందుకెళ్తుందో చెప్పడం కష్టం అంటున్నారు. ఈ ఏడాదిలో గాజా ఓవరాల్ గా $35.8 బిలియన్ అభివృద్ధిని కోల్పోయిందట. అంటే ఒకవేళ యుద్ధం జరగకపోయి ఉంటే 2023లో జరగాల్సి ఉన్న గ్రోత్ రేటు కంటే ఈ నష్టం 17 రెట్లుగా పేర్కొంటున్నారు. ఇక మరికొన్ని వివరాలు చూస్తే 2024 జూలై నాటికి 88% స్కూల్ బిల్డింగ్స్ డ్యామేజ్ అయిపోయాయి. ఆసుపత్రుల విషయానికొస్తే 36 ఆసుపత్రుల్లో 21 అవుట్ ఆఫ్ సర్వీస్ అయిపోయాయి. 105 ప్రైమరీ హెల్త్ సెంటర్లకు గాను 45 సెంటర్లలో సేవలు స్తంభించిపోయాయి. 62% పైగా నివాస భవనాలు డ్యామేజ్ అయి ధ్వంసమైపోయాయి. 59% పైగా వాటర్ శానిటేషన్ సెక్టార్ దారుణంగా దెబ్బతింది. ఒక్క మూర్ఖపు చర్య కారణంగా ఈ యుద్ధం గాజాను దాటి లెబనాన్, వెస్ట్ బ్యాంకులకు విస్తరించింది. మరి ఈ యుద్ధం ఈ తీరును విస్తరిస్తూ ఉంటే అది ఏ ఒక్కరో ప్రారంభించి ఉంటారు అనుకోవడం సరైందేనా? యుద్ధ కారకులకు ఆశ్రయం ఇస్తూ ఉంటే ఆ ఆశ్రయం ఇచ్చిన వారు కూడా యుద్ధాన్ని కోరుకుంటున్నట్టే కదా. అంటే పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య మొదలైన వార్ కేవలం ఆ ఇద్దరికే పరిమితం కావడం లేదు కదా. మరి గాజాలో జరిగిన విధ్వంసాలాగే మిడిల్ ఈస్ట్ లోని పలు ఇతర ప్రాంతాల్లో కూడా జరుగుతుంది అనుకోవాలా? The axis of terror that was built by Iran is collapsing before our eyes. Nasrallah is gone. His deputy Muhsin is gone. Haniyeh is gone. Deif is gone. Sinwar is gone. The reign of terror that the Iranian regime has imposed on its own people and on the peoples of Iraq, Syria, Lebanon, and Yemen
this too will come to an end. All those who seek a future of prosperity and peace in the Middle East should unite to build a better future. Together, we can push back the forces of darkness and create a future of light and hope for all of us. విచిత్రం ఏంటంటే గాజాలో జరిగిన విధ్వంసాన్ని ఇప్పుడు చాలా మంది హైలైట్ చేస్తూ ఉండొచ్చు. కానీ గత ఏడాది గాజా అనూహ్యంగా మొదలుపెట్టి వికటాట్టహాసం చేసిన ఉగ్ర దాడితో ఇక ఇజ్రాయిల్ పని అయ్యిందనుకున్నారు. ఇజ్రాయిల్ ఇంత పేలవంగా గాజా చేతిలో దెబ్బతినాల్సి వస్తుందా, ఇజ్రాయిల్ సైన్యం నిద్రపోయిందా అంటూ కొందరు మేధావులు, ముఖ్యంగా మీడియా సంస్థలు వెకిలి కామెంట్లు కూడా చేశాయి. ఆ దాడితో జరిగిన అవమాన భారాన్ని ప్రతీకారంగా మలుచుకున్న ఇజ్రాయిల్ ఇప్పుడు యుఎన్ సూచనల్ని కూడా లైట్ తీసుకుంటోంది. ఎవరొచ్చినా, ఎంతటి వారైనా గాజాకు అనుకూలంగా మాట్లాడిన వారిని తాము శత్రువులుగా భావించాల్సి వస్తుందని బహిరంగంగానే బద్దలు కొడుతోంది ఇజ్రాయెల్. అయితే గాజా లొంగిపోతే యుద్ధం విరమిస్తామని ఇజ్రాయెల్ చెబుతున్నా హమాస్ నాయకులకు అలాంటి సూచనలిచ్చే సాహసం మాత్రం ఎవరూ చేయడం లేదు. మరి ఈ యుద్ధాన్ని యుఎన్ వంటి ప్రఖ్యాత సంస్థలు కూడా ఇండైరెక్ట్ గా కోరుకుంటున్నాయా? అటు రష్యా ఉక్రెయిన్, ఇక్కడ పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం మరింత సంక్లిష్టంగా మారి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎవరికి నీతులు చెప్పాలి? హితోక్తులు పాటించేది ఎవరు? పౌరుల ప్రాణాలు పోతున్నా, ఆస్తుల విధ్వంసం జరుగుతోన్నా మూర్ఖంగా ముందుకు పోతున్నది ఎవరు?